హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్లో టికెట్ ఎలా కొనాలి, టీటీఈని లోవర్ బర్త్ కోసం ఎలా అడగాలి, ప్రయాణంలో ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలు ఏమిటి, ఇవన్నీ ఒక్క వీడియోలో నేర్చుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. బయింగ్ టికెట్స్ అంటే టికెట్స్ కొంటున్నప్పుడు సెంటెన్సెస్. నంబర్ 1, నాకు ఒక రైలు టికెట్ కావాలి. నాకు ఒక రైలు టికెట్ కావాలి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ నీడ్ ఎ ట్రైన్ టికెట్. ఇక్కడ ఐ అంటే నాకు, నీడ్ అంటే కావాలి, ఆ ట్రైన్ టికెట్ అంటే రైల్ టికెట్. ఐ నీడ్ ఎ ట్రైన్ టికెట్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 2, హైదరాబాద్కు టికెట్ ఎంత. హైదరాబాద్కు టికెట్ ఎంత. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో హౌ మచ్ ఈజ్ ఎ టికెట్ టు హైదరాబాద్. ఇక్కడ హౌ మచ్ అంటే ఎంత, ఈజ్ ఎ టికెట్ టు హైదరాబాద్. ఈజ్ ఎ టికెట్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్కు టికెట్. హౌ మచ్ ఈజ్ ఎ టికెట్ టు హైదరాబాద్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 3, నాకు స్లీపర్ క్లాస్లో టికెట్ కావాలి. నాకు స్లీపర్ క్లాస్లో టికెట్ కావాలి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ నీడ్ ఎ స్లీపర్ క్లాస్ టికెట్. ఇక్కడ ఐ అంటే నాకు, నీడ్ అంటే కావాలి, ఆ స్లీపర్ క్లాస్ టికెట్. ఐ నీడ్ ఎ స్లీపర్ క్లాస్ టికెట్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 4, నాకు రిటర్న్ టికెట్ కావాలి. నాకు రిటర్న్ టికెట్ కావాలి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ నీడ్ ఎ రిటర్న్ టికెట్. ఇక్కడ ఐ అంటే నాకు, నీడ్ అంటే కావాలి, ఆ రిటర్న్ టికెట్. ఐ నీడ్ ఎ రిటర్న్ టికెట్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 5, టికెట్లు అందుబాటులో ఉన్నాయా. టికెట్లు అందుబాటులో ఉన్నాయా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఆర్ టికెట్స్ అవైలబుల్. ఇక్కడ అవైలబుల్ అంటే అందుబాటులో ఉన్నాయా, ఆర్ టికెట్స్ అవైలబుల్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. అట్ ద రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు మాట్లాడే సెంటెన్సెస్. నెంబర్ 6, ప్లాట్ఫామ్ నంబర్ ఏమిటి. ప్లాట్ఫామ్ నంబర్ ఏమిటి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ నంబర్. ఇక్కడ నంబర్ ఏమిటి, ప్లాట్ఫామ్ నంబర్ ఏమిటి అంటే వాట్ ఈజ్ నంబర్, వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ నంబర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 7, ఈ రైలు ఎప్పుడు వస్తుంది. ఈ రైలు ఎప్పుడు వస్తుంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వెన్ విల్ దిస్ ట్రైన్ అరైవ్. ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు, రైలు అంటే ట్రైన్, అరైవ్ అంటే వస్తుంది. వెన్ విల్ దిస్ ట్రైన్ అరైవ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 8, రైలు ఆలస్యంగా ఉందా. రైలు ఆలస్యంగా ఉందా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఈజ్ ద ట్రైన్ డిలేడ్. ఇక్కడ ఈజ్ ద ట్రైన్ డిలేడ్, డిలేడ్ అంటే ఆలస్యంగా, ట్రైన్ అంటే రైలు, డిలేడ్ అంటే ఆలస్యంగా ఉందా. ఈజ్ ద ట్రైన్ డిలేడ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 9, ఈ రైలు సమయానికి వస్తుందా. ఈ రైలు సమయానికి వస్తుందా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో విల్ దిస్ ట్రైన్ అరైవ్ ఆన్ టైమ్. ఇక్కడ ట్రైన్ అంటే రైలు, అరైవ్ అంటే వస్తుందా, ఆన్ టైమ్, ఆన్ టైమ్ అంటే సమయానికి. విల్ దిస్ ట్రైన్ అరైవ్ ఆన్ టైమ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 10, నా కోచ్ ఎక్కడ ఉంది. నా కోచ్ ఎక్కడ ఉంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వేర్ ఈజ్ మై కోచ్. వేర్ ఈజ్ మై కోచ్. ఇక్కడ వేర్ అంటే ఎక్కడ, మై కోచ్ అంటే నా కోచ్. వేర్ ఈజ్ మై కోచ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. సీట్ అండ్ బర్త్ సెంటెన్సెస్. నంబర్ 11, నా సీటు నంబర్ ఏమిటి. నా సీటు నంబర్ ఏమిటి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వాట్ ఈజ్ మై సీట్ నంబర్. ఇక్కడ వాట్ అంటే ఏమిటి, మై సీట్ నంబర్ అంటే నా సీట్ నంబర్. వాట్ ఈజ్ మై సీట్ నంబర్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నంబర్ 12, నాకు లోవర్ బర్త్ కావాలి. నాకు లోవర్ బర్త్ కావాలి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ నీడ్ ఎ లోవర్ బర్త్. ఇక్కడ ఐ అంటే నాకు, నీడ్ అంటే కావాలి, ఆ లోవర్ బర్త్.
ఐ నీడ్ ఎ లోవర్ బర్త్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 13 నాకు అప్పర్ బర్త్ వచ్చింది. నాకు అప్పర్ బర్త్ వచ్చింది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ గాట్ అన్ అప్పర్ బర్త్. ఇక్కడ ఐ అంటే నాకు, గాట్ అంటే వచ్చింది, అన్ అప్పర్ బర్త్ ఐ గాట్ అన్ అప్పర్ బర్త్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 14 ఈ సీటు ఖాళీగా ఉందా. ఈ సీటు ఖాళీగా ఉందా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఈజ్ దిస్ సీట్ వేకెంట్. ఈజ్ దిస్ సీట్ వేకెంట్. ఇక్కడ వేకెంట్ అంటే ఖాళీగా ఉందా. ఈజ్ దిస్ సీట్ వేకెంట్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 15 నేను ఇక్కడ కూర్చోవచ్చా. నేను ఇక్కడ కూర్చోవచ్చా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో కెన్ ఐ సిట్ హియర్. ఇక్కడ ఐ అంటే నేను, హియర్ అంటే ఇక్కడ, కెన్ ఐ సిట్. కెన్ ఐ సిట్ అంటే కూర్చోవచ్చా. నేను ఇక్కడ కూర్చోవచ్చా అంటే కెన్ ఐ సిట్ హియర్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. టాకింగ్ టు ద టీటీఈ అంటే టీటీఈతో మాట్లాడుతున్నప్పుడు. ఇక్కడ టీటీఈ అంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్. నెంబర్ 16 సార్ మీరు టీటీఈనా. సార్ మీరు టీటీఈనా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో సార్ యు ఆర్ ద టీటీఈ. సార్ యు ఆర్ ద టీటీఈ అని అడగచ్చు. నెంబర్ 17 దయచేసి నా టికెట్ చెక్ చేయండి. దయచేసి నా టికెట్ చెక్ చేయండి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ప్లీజ్ చెక్ మై టికెట్. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, చెక్ మై టికెట్ అంటే టికెట్ చెక్ చేయండి. నెంబర్ 18 నాకు లోవర్ బర్త్ దొరుకుతుందా. నాకు లోవర్ బర్త్ దొరుకుతుందా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో కెన్ ఐ గెట్ అ లోవర్ బర్త్. కెన్ ఐ గెట్ అ లోవర్ బర్త్. ఇక్కడ గెట్ అంటే దొరుకుతుందా, నాకు అంటే ఐ, కెన్ ఐ గెట్ అంటే నాకు లోవర్ బర్త్ దొరుకుతుందా అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 19 నా వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయ్యిందా. నా వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయ్యిందా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో హ్యాజ్ మై వెయిటింగ్ లిస్ట్ బీన్ కన్ఫర్మ్డ్. ఇక్కడ హ్యాజ్ మై వెయిటింగ్ లిస్ట్ అంటే నా వెయిటింగ్ లిస్ట్, బీయింగ్ కన్ఫర్మ్డ్ అంటే కన్ఫర్మ్ అయ్యిందా. హ్యాజ్ మై వెయిటింగ్ లిస్ట్ బీయింగ్ కన్ఫర్మ్డ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 20 బర్త్ మార్చే అవకాశం ఉందా. బర్త్ మార్చే అవకాశం ఉందా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ చేంజింగ్ ద బర్త్. ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ చేంజింగ్ ద బర్త్. ఇక్కడ చేంజింగ్ ద బర్త్ అంటే చేంజ్ చేసే అవకాశం. ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ చేంజింగ్ ద బర్త్ అని ఇంగ్లీష్లో అడగచ్చు. డ్యూరింగ్ ద జర్నీ అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు. నెంబర్ 21 ఈ రైలు విజయవాడలో ఆగుతుందా. ఈ రైలు విజయవాడలో ఆగుతుందా. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో డస్ దిస్ ట్రైన్ స్టాప్ ఎట్ విజయవాడ. ఇక్కడ దిస్ ట్రైన్ అంటే ఈ రైలు, స్టాప్ అంటే ఆగుతుందా, ఎట్ విజయవాడ, విజయవాడ ఎట్ విజయవాడ అంటే విజయవాడలో. డస్ దిస్ ట్రైన్ స్టాప్ ఎట్ విజయవాడ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 22 తదుపరి స్టేషన్ ఏది. తదుపరి స్టేషన్ ఏది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేషన్. ఇక్కడ వాట్ అంటే ఏది, ద నెక్స్ట్ స్టేషన్ అంటే తదుపరి స్టేషన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేషన్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 23 ఈ రైలు ఎప్పుడు చేరుకుంటుంది. ఈ రైలు ఎప్పుడు చేరుకుంటుంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వెన్ విల్ దిస్ ట్రైన్ రీచ్. ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు, దిస్ ట్రైన్ అంటే ఈ రైలు, విల్ రీచ్ అంటే చేరుకుంటుంది, వెన్ విల్ దిస్ ట్రైన్ రీచ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 24 దయచేసి నన్ను లేపండి. దయచేసి నన్ను లేపండి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ప్లీజ్ వేక్ మీ అప్. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, వేక్ మీ అప్ అంటే నన్ను లేపండి, ప్లీజ్ వేక్ మీ అప్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. నెంబర్ 25 నేను దిగాల్సిన స్టేషన్ దగ్గర పడింది. నేను దిగాల్సిన స్టేషన్
దగ్గర పడింది. ఇదే సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో మై డెస్టినేషన్ స్టేషన్ ఈజ్ అప్రోచింగ్. ఇక్కడ మై అంటే నేను, డెస్టినేషన్ స్టేషన్ అంటే దిగాల్సిన స్టేషన్. ఈజ్ అప్రోచింగ్ అంటే దగ్గర పడింది. మై డెస్టినేషన్ స్టేషన్ ఈజ్ అప్రోచింగ్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. ఫుడ్ అండ్ వాటర్ సెంటెన్సెస్ అంటే ఆహారం మరియు నీరు అడిగినప్పుడు సెంటెన్సెస్. నంబర్ 26 నాకు తాగునీరు ఎక్కడ దొరుకుతుంది? నాకు తాగునీరు ఎక్కడ దొరుకుతుంది? ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో వేర్ కెన్ ఐ గెట్ డ్రింకింగ్ వాటర్? ఇక్కడ వేర్ అంటే ఎక్కడ, కెన్ ఐ గెట్ అంటే నాకు దొరుకుతుంది, డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీరు. వేర్ కెన్ ఐ గెట్ డ్రింకింగ్ వాటర్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 27 ఆహారం అందుబాటులో ఉందా? ఆహారం అందుబాటులో ఉందా? ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఈజ్ ఫుడ్ అవైలబుల్? ఇక్కడ ఫుడ్ అంటే ఆహారం, అవైలబుల్ అంటే అందుబాటులో ఉందా. ఈజ్ ఫుడ్ అవైలబుల్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 28 నాకు ఒక టీ కావాలి. నాకు ఒక టీ కావాలి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఐ వుడ్ లైక్ ఎ టీ. ఐ వుడ్ లైక్ ఎ టీ. నంబర్ 29 ఈ ఆహారం తాజాగా ఉందా? ఈ ఆహారం తాజాగా ఉందా? ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఈజ్ దిస్ ఫుడ్ ఫ్రెష్? ఇక్కడ ఫ్రెష్ అంటే తాజాగా ఉందా. ఈజ్ దిస్ ఫుడ్ అంటే ఈ ఆహారం. ఈజ్ దిస్ ఫుడ్ ఫ్రెష్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 30 దయచేసి ఒక నీటి బాటిల్ ఇవ్వండి. దయచేసి ఒక నీటి బాటిల్ ఇవ్వండి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ప్లీజ్ గివ్ మీ ఎ బాటిల్ ఆఫ్ వాటర్. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, గివ్ మీ అంటే ఇవ్వండి, అ బాటిల్ ఆఫ్ వాటర్, అ బాటిల్ ఆఫ్ వాటర్ అంటే ఒక నీటి బాటిల్. ప్లీజ్ గివ్ మీ ఎ బాటిల్ ఆఫ్ వాటర్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. లగేజ్‌కి సంబంధించిన సెంటెన్సెస్. నంబర్ 31 నా సామాను ఎక్కడ పెట్టాలి? నా సామాను ఎక్కడ పెట్టాలి? ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో వేర్ షుడ్ ఐ కీప్ మై లగేజ్? ఇక్కడ వేర్ అంటే ఎక్కడ, షుడ్ ఐ కీప్ అంటే ఎక్కడ పెట్టాలి, మై లగేజ్ అంటే సామాను. వేర్ షుడ్ ఐ కీప్ మై లగేజ్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 32 నా బ్యాగ్ కనిపించడం లేదు. నా బ్యాగ్ కనిపించడం లేదు. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో మై బ్యాగ్ ఈజ్ మిస్సింగ్. ఇక్కడ మై బ్యాగ్ అంటే నా బ్యాగ్, మిస్సింగ్ అంటే కనిపించడం లేదు. మై బ్యాగ్ ఈజ్ మిస్సింగ్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 33 దయచేసి నా సామానును గమనించండి. దయచేసి నా సామానును గమనించండి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ప్లీజ్ కీప్ ఎన్ ఐ ఆన్ మై లగేజ్. ప్లీజ్ అంటే దయచేసి, కీప్ ఎన్ ఐ అంటే గమనించండి, ఆన్ మై లగేజ్ అంటే నా సామాను మీద. ప్లీజ్ కీప్ ఎన్ ఐ ఆన్ మై లగేజ్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 34 ఇది నా సూట్ కేస్. ఇది నా సూట్ కేస్. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో దిస్ ఈజ్ మై సూట్ కేస్. దిస్ ఈజ్ మై సూట్ కేస్. నంబర్ 35 నా బ్యాగ్ చాలా బరువుగా ఉంది. నా బ్యాగ్ చాలా బరువుగా ఉంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో మై బ్యాగ్ ఈజ్ వెరీ హెవీ. ఇక్కడ మై బ్యాగ్ అంటే నా బ్యాగ్, వెరీ హెవీ, వెరీ అంటే చాలా, హెవీ అంటే బరువుగా. మై బ్యాగ్ ఈజ్ వెరీ హెవీ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ సెంటెన్సెస్ అంటే అత్యవసర పరిస్థితుల్లో వాడే సెంటెన్సెస్. నంబర్ 36 నాకు ఆరోగ్యం బాగోలేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్. ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పొచ్చు. నంబర్ 37 దయచేసి డాక్టర్‌ని పిలవండి. దయచేసి డాక్టర్‌ని పిలవండి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ప్లీజ్ కాల్ అ డాక్టర్. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, కాల్ అ డాక్టర్ అంటే డాక్టర్‌ని పిలవండి. ప్లీజ్ కాల్ అ డాక్టర్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 38 నా పర్స్ పోయింది.
నా పర్స్ పోయింది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఐ లాస్ట్ మై వాలెట్. ఇక్కడ లాస్ట్ అంటే పోయింది. మై వాలెట్, వాలెట్ అంటే ఇక్కడ పర్స్. మై అంటే నా. ఐ లాస్ట్ మై వాలెట్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 39 నాకు పోలీసుల సహాయం కావాలి. నాకు పోలీసుల సహాయం కావాలి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఐ నీడ్ పోలీస్ అసిస్టెన్స్. ఐ నీడ్, ఐ అంటే నాకు, నీడ్ అంటే కావాలి, పోలీస్ అసిస్టెన్స్ అంటే పోలీసుల సహాయం. ఐ నీడ్ పోలీస్ అసిస్టెన్స్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 40 అత్యవసర నంబర్ ఏమిటి? అత్యవసర నంబర్ ఏమిటి? ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ నంబర్? ఇక్కడ వాట్ అంటే ఏమిటి? ఎమర్జెన్సీ నంబర్ అంటే అత్యవసర నంబర్. వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ నంబర్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. అరైవల్ అండ్ డిపార్చర్ సెంటెన్సెస్ అంటే రైలు వచ్చే సమయం మరియు బయలుదేరే సమయంలో వాడే సెంటెన్సెస్. నంబర్ 41 నా స్టేషన్ వచ్చేసింది. నా స్టేషన్ వచ్చేసింది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో మై స్టేషన్ హ్యాస్ అరైవ్డ్. మై స్టేషన్ అంటే నా స్టేషన్, వచ్చేసింది అంటే హ్యాస్ అరైవ్డ్. మై స్టేషన్ హ్యాస్ అరైవ్డ్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 42 నేను ఇక్కడ దిగాలి. నేను ఇక్కడ దిగాలి. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఐ నీడ్ టు గెట్ డౌన్ హియర్. ఇక్కడ ఐ అంటే నేను, నీడ్ టు గెట్ డౌన్, నీడ్ టు గెట్ డౌన్ అంటే దిగాలి, హియర్ అంటే ఇక్కడ. ఐ నీడ్ టు గెట్ డౌన్ హియర్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. నంబర్ 43 ప్రయాణం చాలా బాగుంది. ప్రయాణం చాలా బాగుంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ద జర్నీ వాస్ గుడ్. ఇక్కడ ద జర్నీ, జర్నీ అంటే ప్రయాణం, వాస్ వెరీ గుడ్, వెరీ గుడ్ అంటే చాలా బాగుంది. ద జర్నీ వాస్ వెరీ గుడ్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. మీ సహాయానికి ధన్యవాదాలు. మీ సహాయానికి ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. ఇవాళ మనం రైల్వే స్టేషన్‌లో ఉపయోగించే ముఖ్యమైన ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకున్నాం. ఈ వాక్యాలు మీ ప్రయాణంలో తప్పకుండా ఉపయోగపడతాయి. ప్రతిరోజు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు కూడా ధైర్యంగా మాట్లాడగలరు. మరిన్ని ఉపయోగకరమైన ఇంగ్లీష్ టు తెలుగు వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. తదుపరి వీడియోలో కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.